నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లేని బలాన్ని, ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని ఎత్తి చూపించేటువంటి జాకీలు కొన్ని ఉన్నాయి. దానిలో ప్రధానమైనటువంటి అతిపెద్ద జాకీ ఈనాడు రామోజీరావు. ఇవాళ చంద్రబాబు నాయుడికి లేని పరపతిని, లేని బలాన్ని, ప్రజల్లో చంద్రబాబు పట్ల లేనటువంటి నమ్మకాన్ని ఉందని చెప్పని అభూత వార్తలతో చంద్రబాబును ఒక గాలి బుడగగా తయారు చేసి చూపిస్తున్నటువంటి ఈనాడుకి నిన్న సుప్రీంకోర్టులో గట్టి మొట్టికాయ పట్టడం జరిగింది. గట్టి దెబ్బ, కుదేలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు జాకీ కుదేలవటం ఏంటంటే, మార్గదర్శి అనేటువంటి ఒక చిట్ ఫండ్ సంస్థను పెట్టి, ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంకు రూల్స్కి విరుద్ధంగా డబ్బుల్ని ప్రజల నుంచి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, అంటే రూల్స్ ఉన్నాయో, డబ్బు వసూలు చేయకూడదు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏది కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పని చట్టం చెప్తుంటే, ఆ చట్టాన్ని మీరి డబ్బులు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాటితో పేపర్లు, టీవీలు నడుపుతూ, ఆ పేపర్లు, టీవీలు నడుపుతూ తద్వారా దాన్ని చంద్రబాబు లాంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని రాజ్యాధికారంలో ఉంచేలాగా చేసి తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకునేటువంటి దుర్మార్గమైన పోకడలు దశాబ్దాలుగా చంద్రబాబు, రామోజీరావు కలిసి సాగిస్తూ వస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. కానీ ఒక్క మనిషి వేసినటువంటి పిటిషన్, ఫిర్యాదుతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి ఒక చిన్న ఫిర్యాదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని